సో ఆ నోటి దురుసు తగ్గించుకోవటానికి ఏం చేయాలంటారు? అసలు ఆ నోటి దురుసు అనే దాన్ని మన దరికి రాకుండా చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి తెలియని స్కిల్ అది. చాలామందికి తెలియంది ఏంటంటే మాట ద్వారా అన్నీ చేసుకోవచ్చు. అండ్ అందులో ఫస్ట్ థింగ్, మాట ఎప్పుడైతే మనసా వాచా కర్మన మ్యాచ్ అవుతుందో ఆ మాట సత్యముల బాణములా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ మంత్రం. ఎప్పుడు మన మాటలు మంత్రములా పనిచేస్తాయి ఎప్పుడైతే మనసులో అనుకున్నది మన చేతులతో చేసేది అండ్ మనం మాట్లాడేది చెప్పేది కూడా ఈ మూడు ద్వారా మనం ఎప్పుడైతే మ్యాచ్ చేస్తామో ఆ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు మనకి వెస్టర్న్ వాళ్ళే వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అని కమ్యూనికేషన్ క్లాసులు నేర్పిస్తున్నారు, కానీ మనకు ఎప్పుడో చెప్పారు సౌమ్యముగా మాట్లాడేవాడు, పాయింట్ మాట్లాడేవాడు అండ్ స్టేబుల్గా మాట్లాడేవాడు చాలా అద్భుతం. ఇది మేము ఆస్ట్రాలజికల్గా చెక్ చేస్తున్నప్పుడు కూడా వాక్ స్థానం అని రెండవ స్థానంలో వాక్ స్థానం ఉంటుంది. వాడు ఆ వాక్ స్థానము సరిగ్గా లేకపోతే ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తాడో, ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తాడో ఉంటుంది. అందుకోసము వాక్కు ఆర్ మాట అనేది సరస్వతీదేవి కృప. షుడ్ బి దేర్ ప్రాపర్లీ మేనేజ్డ్. ఇది నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఏదో పైన మాకు దేవుడు ఇవ్వాలి లేకపోతే, ఇది నేర్చుకోవచ్చు, స్కిల్గా మార్చుకోవచ్చు. దానికి ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్. చాలామందికి తెలియదు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, కాంటెక్స్ట్ ఏంటో అర్థం కాదు, సడన్గా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఓకే, అది ఎంత దారుణమైన పని అంటే ఆపుకోవాలి. ప్రతి వ్యక్తి ఇక్కడ నేను మాట్లాడడం అవసరమా, నా మాట ద్వారా ఏదైనా ఉపయోగం ఉందా, ఫస్ట్ ఈ అలవాటు ఒక 45 days 1 month ప్రాక్టీస్ చేయాలి. నేను మాట్లాడు, ఎందుకంటే గొప్ప గొప్ప ఋషులు మునులు మౌనం అయిపోతారు ఒక స్టేజ్ వచ్చాక సైలెంట్ అయిపోతారు. అలాగ మన లోపల నుంచి మౌనం వస్తే మన మాట బంగారం అవుతుంది.